తాజాగా బుగ్గమఠం భూముల ఆక్రమణకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ కోర్టు అయితే జలక్కిచ్చింది. ఈ కేసు వ్యవహారంలో మేము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇక విషయానికి వస్తే తిరుపతిలోని మారుతినగర్ ఎక్స్టెన్షన్లో ఒక సర్వే నెంబర్లో 2.38 ఎకరాల బుగ్గమఠం భూములు అయితే ఉన్నాయి. సో ఆ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నాడు అనేది ఆరోపణ. దాంతో ఏమైంది, బుగ్గమఠం ఈవో ఏం చేశారంటే అసిస్టెంట్ కమిషనర్ కమ్ ఈవో ఏం చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఒక నోటీస్ ఇచ్చారు. ఏమని, ఈ సర్వే నంబర్లో ఉన్నటువంటి 2.38 ఎకరాలు మీదే అనటానికి మీ దగ్గరున్న ఆధారాలేంటో చూపించాలి, లేని పక్షంలో మిమ్మల్ని ఆక్రమదారుడిగా గుర్తించి ఖాళీ చేయించడంతో పాటు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీస్ అయితే పంపడం జరిగింది. ఎప్పుడైతే బుగ్గమఠం ఈవో నుంచి నోటీసు వెళ్ళిందో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్న నోటీసులో ఉంది. వారం రోజులు దాటితే తప్పును అంగీకరించినట్టుగానే భావించాల్సి ఉంటుంది అనేది కూడా నోటీసులోనే ఉంటుంది. అంటే వారం రోజుల్లో మనం సమాధానం చెప్పకపోయినా, వాళ్ళు అడిగిన ఆధారాలు చూపించకపోయినా అది ఆక్రమణ కిందే భావించాల్సి ఉంటుంది. దీంతో ఏం చేశాడు, వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో ఒక లాంచ్ మోషన్ అయితే పిటిషన్ అయితే దాఖలు చేశాడు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు ఏం చేసిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జలక్కిచ్చింది. ఎందుకని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఈ 2.38 ఎకరాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. అంటే బుగ్గమఠం ఈవో చెప్పింది కరెక్టే, ఆక్రమించుకున్న భూమి అది. మీరు ఆక్రమించుకున్నది కాకుండా మీరు కొనుక్కున్నది అయి ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి కోర్టు ముందు ఆధారాలు పెడితే అప్పుడు ఈవోకి చెప్పుద్ది వాళ్ళ దగ్గర ఆధారాలు కరెక్ట్గానే ఉన్నాయి, మీరు వాళ్ళ జోలికి పోవద్దని. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేవు. కొనుక్కున్నట్టుగా దాఖలాలు ఉన్నాయా, లేవు. అంటే అవి బుగ్గమఠంకి చెందినటువంటి భూములే, కానీ గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నాడు. సో ఈ విషయంలో ఎప్పుడైతే హైకోర్టు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు మేము ఎలా జోక్యం చేసుకుంటాం, ఈవో అడిగింది కాదు మీరు చూపించొద్దని మేము ఎలా చెబుతాం, కాబట్టి మేము ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేమని చెప్పి ఏదైతే గడువు ఉందో గడువును కొద్దిగా పొడిగించింది. వీళ్ళు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు కదా, నాకు తెలిసి ఇంకొక వారం వివరణకి ఇంకొక వారాన్ని పొడిగించుంటారు. అది మాత్రం చేసింది తప్ప హైకోర్టు ఇతర విషయంలో జోక్యం చేసుకోలేదు. సో ఇది ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. ఒకవేళ బుగ్గమఠం భూములో ఈ 2.38 ఎకరాలు ఆక్రమణే అని నిరూపించబడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో పాటు చట్టపరమైన, అంటే భూమిని ఆక్రమించుకున్నందుకు గాను చట్టపరమైన చర్యలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ సిద్ధంగా ఉండాలి. అవసరమైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు కూడా ఇందులోకి రావాల్సి ఉంటుంది ఈ కేసులోకి. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్, బుగ్గమఠం ఈవో షోకాజు నోటీసుపై జోక్యానికి నిరాకరణ. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరుపతి ఎంఆర్పల్లి మారుతినగర్ ఎక్స్టెన్షన్ పరిధిలోని బుగ్గమఠం భూముల ఆక్రమణపై వివరణ ఇవ్వాలని, ఆక్రమణదారుడిగా భావించి ఎందుకు ఖాళీ చేయించకూడదో చెప్పాలి అంటూ ఆ బుగ్గమఠం అసిస్టెంట్ కమిషనర్ కమ్ ఈవో ఈ నెల 7న అంటే మార్చి 7న ఇచ్చిన షోకాజ్ నోటీసుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. సర్వే నంబర్ 261/2లోని 2.38 ఎకరాల విషయంలో యాజమాన్య హక్కుల నిరూపణకు పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి దస్త్రాలు లేవు. నేను ఇందాక అదే చెప్పింది, నాదే ఆ భూమి అనటానికి పెద్దిరెడ్డి దగ్గర ఎటువంటి దస్త్రాలు లేవు. మరి దస్త్రాలు లేనప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటుంది? జోక్యం చేసుకోదు, కోర్టుకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఎప్పుడైతే దస్త్రాలు లేవన్నారో అప్పుడే అర్థమైపోద్ది. ట్విస్ట్ ఏంటంటే ఇది 30 ఏళ్ల నుంచి వీళ్ళ స్వాధీనంలో ఉందంట భూమి. అంటే పెద్దిరెడ్డి కుటుంబం ఈ బుగ్గమఠం భూములను 30 ఏళ్ల క్రితం ఆక్రమించింది. పిటిషనర్ తరపున పెద్దిరెడ్డి తరపున లాయర్ అదే చెప్పాడు, 30 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారని చెప్పాడు. నువ్వు 30 ఏళ్ళుండు 300 ఏళ్ళుండు ఆ భూమిని ఇది కాదినప్పుడు ఖచ్చితంగా నీ తప్పే. ఎవడో అడగలేదు కాబట్టి ఇన్ని రోజులు ఉన్నావు నువ్వు. ఈరోజు అడిగేటప్పటికి బండారం బయటపడింది. సో ఇప్పుడు ఎలాంటి దస్త్రాలు లేనందున నోటీసులు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్కు తేల్చి చెప్పింది. అయితే సర్వే నంబర్ 261/1లో కేవలం 80 సెంట్ల విషయంలో మాత్రం టైటిల్ డీడీ మా దగ్గర ఉందని పెద్దిరెడ్డి తరపు లాయర్ చెప్పాడు. అంటే ఇది మొత్తం 2 విషయాలు. 261/2లో 2.38 ఎకరాలు, 261/1లో 80 సెంట్లు ఉంది. ఈ 80 సెంట్ల భూమి అంటే ఎకరానికి లోపు.
సో ఈ 80 సెంట్ల భూమికి సంబంధించి టైటిల్ డీడీ మా దగ్గర ఉందని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపు లాయర్ కోర్టుకి చెప్పాడు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర టైటిల్ డీడీ ఉంది కాబట్టి ఈ విషయంలో మీరు తొందరపడొద్దు, ఆ టైటిల్ డీడీ ఏదో మీరు పరిశీలించండి, అప్పటి వరకు దాని మీద అయితే చర్యలు తీసుకోవద్దు, కానీ ఈ 2.38 ఎకరాల విషయంలో మేమైతే జోక్యం చేసుకోము, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి కోర్టు అయితే కుంట బద్దలు కొడుతూ చెప్పింది. అయితే 2 వారాల పాటు జోక్యం చేసుకోకుండా కొంత వెసులుబాటు అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన సోకాజు నోటీసుకు వివరణ ఇచ్చేందుకు గడువును కూడా పొడిగించింది. ఈ వ్యవహారంపై సవివరంగా ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు న్యాయవాది సుమతి బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అంటే మొత్తంగా పెద్దిరెడ్డి ఆక్రమణలు గతంలో ఏమైంది, మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ తగలబెట్టారు. ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా ఆయన అనుచరులు బలవంతంగా పేదల నుంచి లాక్కున్న భూముల వివరాలు ఆర్టీఓ ఆఫీసులో ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ భూములు ఏదైతే హోల్డ్ చేశారో ఆ వివరాలు ఆఫీసులో ఉంటాయి కాబట్టి ఆఫీసునే తగలబెట్టారు. ఆ కేసు నుంచి ఇంకా బయటికి రాకముందే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొక కేసులో మళ్ళీ ఇటీవల అటవీ భూమి ఆక్రమణకు సంబంధించి ఒక కేసులో ఇరుక్కున్నాడు. అందులో అటవీ భూమి ఆక్రమణ ఉంది అని చెప్పి మొన్న అటవీ శాఖ అధికారులు తేల్చారు. దాని మీద విచారణ జరుగుతుంది. సో దాని మీద కూడా అంటే పెద్దిరెడ్డి మీద ముప్పేట దాడి జరుగుతుంది. ఆ రోజు పెద్దిరెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు, పెద్దిరెడ్డి ఒక అరాచక సామ్రాజ్యాన్నే సృష్టించాడు అనేది అక్కడ ఉన్నటువంటి నేతలు. మీకు అంతెందుకు, మీకు ఉదాహరణ చెప్తా. పొంగనూరులో కొంతమంది టీడీపీ కార్యకర్తలు సైకిల్ మీద ర్యాలీ చేసుకుంటూ టీడీపీ జెండాలు కట్టుకుని వెళుతుంటే ఒక 8 మంది పొంగనూరులో ఆపి వాళ్ళ బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి ఆ సైకిళ్ళు ఊడగొట్టి ఆ జెండాలు పీకేసి అత్యంత దారుణంగా అవమానించి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఎంత రచ్చ చేశారే. పొంగనూరు ఏమైనా పాకిస్తాన్లో ఉందా? పొంగనూరుకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉందా? అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న ఏరియాలో వేరొక పార్టీ జెండా పట్టుకోకూడదా? సో ఇప్పుడు అవన్నీ పాపాలు. ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాన్ని ఖండించాడా? ఎవరైనా సరే ఇలా చేయడం తప్పు, నేను దీన్ని ఖండిస్తున్నాను, తప్పు చేసిన వాడి మీద మేము చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి చెప్పాడా? తప్పు చేసిన వాడిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ రోజు గొడ్లోడు దించి కొట్టించిన వాడిని కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు కర్మ చూడండి ఎలా కాలిపోయిందో. పెద్దిరెడ్డి రామచంద్ర కేసీఆర్ కేసు ఇవన్నీ చేసిన పాపాలే. ఇప్పుడు అంతెందుకు, ఈ మఠానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఎవరు కోర్టుకే చెప్పాడు. ఒరే బాబు, ఆ భూమి నీదంటానికి ఉన్న ఆధారాలు పట్టుకురా అంటే నా దగ్గర ఏమీ లేవని చెప్పాడు. మరి ఏమీ లేకుండా ఆ భూమి నీదంట అవుద్ది. మనం ఒక సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కుంటేనే దానికి సంబంధించిన కాగితాలు తీసుకుంటాం కదా. మరి నీకు 2.5 ఎకరాలు భూమి ఉంటే దానికి సంబంధించిన కాగితాలు నీ దగ్గర ఎందుకు లేవా పెద్దిరెడ్డి? అంటే ఆక్రమించిన భూమే. మొత్తంగా పెద్దిరెడ్డి పాపం అయితే పండింది. ఈ వ్యవహారంలో కొంత ఊరట ఏంటంటే ఆ గడువు వివరణ ఇచ్చే గడువు మాత్రమే పెరిగింది. బట్ గడువు పెరిగినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆక్రమదారుడిగా పరిగణిస్తూ అక్కడ ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమించుకున్నందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై క్రిమినల్ చర్యలు, లీగల్ చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. బుగ్గమఠం భూముల వ్యవహారం నుంచి